హాయ్ ఎవ్రీవన్. ఎప్పుడు రంజాన్ మంత్ వచ్చినా సరే, అంటే ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది గదా! అప్పుడు మా చిన్నప్పటి విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే ఇఫ్తార్ కోసం మేము అన్నీ రెడీ చేసేసుకుంటున్నాము. ఇఫ్తార్‌లో ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. రంజాన్ మంత్‌లో ఆయిల్ ఫుడ్ తినకూడదు, ఇది తినకూడదు అని ఏం చెప్పను నేను. ఎందుకంటే పగలంతా ఫాస్టింగ్ ఉంటారు గాబట్టి వాళ్ళకిష్టమైన ఆయిల్ ఫుడ్‌ని కూడా నేను రెడీ చేసేస్తూ ఉంటాను. తర్వాత సబ్జా గింజలు వేసి నానబెట్టిన నీటిలో మేము రూఅఫ్జా ఇంకా లెమన్ కలిపేసుకొని ఇది కూడా రెడీగా ఉంచుతాను. నా చిన్నప్పుడు రూఅఫ్జా ఉండేది కాదు. అప్పుడు ఓన్లీ లెమన్ వాటర్‌ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని మంచిగా పంచదార కలిపేసుకొని తియ్యగా ఇఫ్తార్‌లో ఎంజాయ్ చేసేవాళ్ళం. మా చిన్నప్పుడు మా అమ్మగారు సహర్‌కి నిద్ర లేపేటప్పుడు మేమందరం కూడా బద్ధకంగా ఉండి నిద్ర లేవలేకపోయేవాళ్ళం. అంటే తెల్లారి గట్ల 3 గంటలకి నిద్ర లేవాలన్నమాట. మా అమ్మ ముందుగా ప్రేమతో నిద్ర లేపేది. ఇంకొక 10 నిమిషాల తర్వాత మేము నిద్ర లేకపోయి ఉండేసరికి ఒక్క అరుపు అరిచేసరికి గబా నిద్ర లేచిపోయేవాళ్ళం. లేచి చాలా బద్ధకంగా అంటే నిద్ర మత్తులో నుండి లేస్తాం కాబట్టి చాలా బద్ధకంగా ఉండి సహర్ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలైతే అసల 3:00కి లేపగానే గన్ షాట్‌గా నిద్ర లేసిపోతున్నారండి. సూపర్ హ్యాట్స్ ఆఫ్ రా పిల్లలు. ఈ రోజైతే మేము పెసరపప్పు వేసి కిచిడి చేసేసాము. ఈ పెసరపప్పు కిచిడి అంటే మా పిల్లలకి తెగ ఇష్టమండి. తర్వాత మేము ఇఫ్తార్ టైమ్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూసేవాళ్ళం ఆ రోజుల్లో. ఇఫ్తార్ టైమ్ అవుతుంది అని తెలియగానే మా అమ్మగారి దగ్గరికి వెళ్లి, "అమ్మ నాకు ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు, బయట నుండి ఇది తెప్పించు, ఆ ఫుడ్ కావాలి, ఈ ఫుడ్ కావాలని" మా అమ్మతోటి గారాలతో పోతూ మేమందరం చెప్పి అడిగి మరీ చేయించుకునేవాళ్ళం. ఈ విషయాలన్నీ ప్రతి రంజాన్ మంత్‌లో కూడా మాకు గుర్తుకొస్తూ ఉంటాయి. మీ చిన్నప్పుడు మీ రంజాన్ మంత్‌లో ఏ విషయాలు మీకు గుర్తున్నాయి కామెంట్‌లో చెప్తారు గదా! థాంక్ యూ సో మచ్.